రంజాన్ 8వ రోజు ఏమేమి వంటలు చేశాననేది ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను. సింపుల్గా తొందరగా చూసేయండి. ఎంత టెన్షన్ ఉంటుందో ఈ రంజాన్ పండుగలో. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పుడు నేను ఈ వంటింట్లోకి అయితే వంట చేయడానికి వచ్చేసాను ఫ్రెండ్స్. టైం అయితే 2 అయిపోయింది. ఇంకా అన్నీ గబగబామని చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను గేమాతలకి పిండి కలిపి పక్కన పెట్టేసి తర్వాత ఇంకా మిగతా పని అంతా చేసుకుంటాను అనమాట వంటలకి. ఈరోజైతే నేను చేసేది చికెన్ రైసు, గేమాతలు, మటన్ మరక్ చేస్తున్నాను కోబోస్ లేక్ అనమాట. ఇంకా మామూలుగా జ్యూస్లు, తర్వాత పెరుగు ఉడకబెట్టడం. ఈరోజైతే కనుక మెకరోని కానీ ఏం చేయలేదు. చూడండి గేమాతలకి ఆ ప్యాకెట్ కలుపుతున్నాను అనమాట. కలిపి పక్కన పెట్టేస్తే మనకు చేసుకోవడానికి టయానికి పిండి కొంచెం పులిస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ గేమాతలకి. అందుకని నేను ఆ ప్యాకెట్ పిండి 2 స్పూన్లు పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వచ్చి పాల పొడి వేస్తున్నాను. దాంట్లో ఉంటుంది కమీరా అనేసి, అది వేసేస్తే సరిపోతుంది. పెరుగు 1 కప్పు వేసి మొత్తం కలిపి పెట్టేస్తాను అనమాట. ఇంక అంతే. దానికి కావాల్సినవి కొద్దిగా గోరెచ్చని నీళ్ళతోటి కలుపుకోవాలన్నమాట పిండి. నేను నీళ్ళు గోరెచ్చని చేసి కలుపుతున్నాను అనమాట. ఇంకంతే. కలిపేసి మనకి ఎంత లూజు కావాలో ఎంత ఇదిగా కావాలో కలుపుకొని దానికి అలాగా నైలోన్ చుట్టేసి గాలి తోలని చోట, వేడిగా ఉండే చోట్ల పెట్టాలి ఫ్రెండ్స్. నేను అలా చుట్టేసి పైన మూత పెట్టేసి మైక్రోవేవ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా మనం చేసే టయానికి పిండి అయితే బాగా పులిచిపోతుంది. గేమాతలు అయితే సూపర్గా వస్తాయన్నమాట. ఎన్ని రోజులు మీకు కలిపేటప్పుడు చూపిద్దామంటే టైం కుదరట్లేదు. ఇప్పుడు చూడండి కలిపి పెట్టేశాను. మునక్కాయ మామిడికాయ సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మన ఇండియా స్టైల్లో వాళ్ళకి. తర్వాత చికెన్ రైస్ చేస్తున్నాను, వైట్ రైస్ చేస్తున్నాను, ఇంకా మరక్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇంకా అన్నీ చక్కమని స్టవ్ మీద పెట్టేశాను. చికెన్ రైస్కి, సాంబార్కి పప్పు ఉడికిపోయింది. తర్వాత ఇటుపక్క సాంబార్ తిరగమాతకి, అటుపక్క చికెన్ రైస్కి అయితే పెట్టేస్తున్నాను. మ్యాజీ ట్యూబ్స్లో అయితే వేస్తున్నాను చికెన్ రైస్కి. ఇంకేం మసాలా పొడి లేని ఫ్రెండ్స్. ఈ ఒక పొద్దులు ఉంటారు కదా, మసాలా పొళ్ళు తినరు అనమాట. ఓన్లీ ఆనియన్స్, అల్లము, తెల్లగడ్డ పేస్టు, తర్వాత ఈ మ్యాజీ ట్యూబ్స్, దాల్చిన చెక్క, ఎండు నిమ్మకాయలే వేస్తాను. ఇంకేమైనా అనమాట రైస్కి. చూడండి ఇంకంతే. హాట్ వాటర్ అయితే పోసేసాను. ఇంకా మూత పెట్టేస్తే బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఈ సాంబార్కి అయితే పప్పు ఉడికిపోయింది. తిరగమాత అయితే చేస్తున్నాను, మునక్కాయ సాంబారు. చూడండి టమాటా, ఆనియన్స్, తెల్లగడ్డ దంచి వేసాను అనమాట. పక్కన ఉడికిపోయింది పప్పు అయితే. పక్కన ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ, మునక్కాయ ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసేసి ఇంకేమేను పసుపు, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా ఇంగవ, ఉప్పు వేస్తాను. ఇంకా అవి కొంచెం నేనైతే నీళ్ళు వేసి ఉడకబెట్టిన ఫ్రెండ్స్. ఇంకా అలాగే పప్పులోనే వేసేస్తే మూత పెట్టేస్తే సన్నమంట ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా రాత్రి నేను మునక్కాయ తీగోజు చేసుకుంటే ఇప్పుడు సాంబార్ చేయమన్నారు, అందుకని చేశాను అనమాట. పప్పు వేసి తర్వాత చింతపండు కూడా పిసికి అందులో అయితే పోసాను సాంబార్కి. మామిడికాయ వేసాను కదా, కొద్దిగానే వేసాను, చింతపండు పులుపు ఉంటుంది అనేసి. ఇంకైతే ఇక్కడ రైస్కి పెట్టాను కదా, చికెన్ అయితే ఉడికిపోయింది. తీసేసి బియ్యం అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈ పండగ నెలంతా అడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రైస్ అయితే మీకు రోజు చూపించేది కదా, తెలిసిపోతుంది. సరే అన్నమాట రైస్కి. ఇంకా రైస్ అయితే పక్కన వైట్ రైస్ కూడా పెట్టేశాను. నేను ఈరోజు వాళ్ళకి చేసుకునేది తిన్ను. స్టవ్ ముట్టిస్తున్నాను, ఆగిపోతుంది. నాకు టైం అవుతుంది అనేసి నేను ఎంత తొందరగా చేస్తుంటే అంత లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేశాను. తర్వాత ఉప్పు వేసేసాను అన్నంలోకి, రైస్లోకి. అదైతే పక్కన స్టవ్ మీద పెట్టేసాను. ఇక్కడ జ్యూస్లు అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్. టైం అయిపోయింది. ఇదేమో బుర్తకాల జ్యూస్ అనమాట, ఆరెంజ్ జ్యూసు. ఇదేమో ఇమ్టో అంటారు ఇక్కడ, ఇమ్టో అనమాట. ఈ 2 జ్యూసులు కలిపేసి పెరుగు, మా ఇంట్లో ఇంకా పెరుగు పాలు కూడా కలపాలి, కాకపోతే గొర్రె మజ్జిగ ఉన్నాయి, అవి తాగుతామన్నారు. ఇంకా సరేలే అనేసి ఇంకా ఈ 2 జ్యూసులు అయితే కలిపేసి పెట్టేసి వచ్చేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇంక ఇవన్నీ ఎత్తి పక్కన పెట్టేసుకోవాలి. టైం అయిపోతుంది. గేమాతలకు నూనె పెట్టేశాను. అటుపక్క కోడికి అయితే ఫ్రైకి నూనె పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, తొందరగా చేసుకోవాలన్నమాట. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇంత వర్క్ ఉన్నా కూడా వీడియో అయితే తీసి పెడుతున్నాను. ఇక్కడ రైస్ అయితే వేసాను కదా, రైస్ అయితే అయిపోయింది. కోడి కూడా ఫ్రై అయితే అయిపోయింది. మళ్ళీ దాన్ని రైస్ మీద అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే అసలు చేయలేదు నేను.
ఓన్లీ పైన ఫుడ్ కలరే వేసాను. ఇప్పుడైతే ఇక్కడ గేమాతలకి నూనె కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు గేమాతలు వేయాలి, చాలా వేయాలి గేమాతలు. ధోనియా ఉంది, ధోనియాలకి ఇచ్చి పంపాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, అందుకని తొందరగా వేస్తున్నాను. చూడండి ఇంకా అలా వేసుకోవటమే గేమాతలు. అవి ఫ్రై అయినాక ఇంకా చక్కెరపాకు వేసుకోవటమే, అంతే ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఈ లోపల మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ఇస్తే చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. రంజాన్లో ఎంత వర్క్ ఉంటుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అయినా కానీ నేను వీడియో తీసి పెడుతున్నాను, అయినా యూస్ అనేదే లేదు. డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, నేను ఏమేమి వంటలు చేస్తున్నాను అనేది. ఇంకా రోజు గేమాతలు చేసేది కూడా తీయలేదు. ఈరోజు అయితే గేమాతలు చేసేది కూడా వీడియో అయితే తీస్తున్నాను. టైం కుదిరినప్పుడు అన్నీ మొత్తం పెడుతున్నాను కదా ఫ్రెండ్స్. ఇంకా నేను ఇక్కడ ఏం వంటలు చేస్తాను అనేది అన్నీ చూపిస్తాను రంజాన్ నెలలో. చూసేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అస్సలు యూస్ లేదు. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చారంటే కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇంకా తొందరగా మధ్యలో అలాగే గేమాతలు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒక పక్క ఎర్రగా వచ్చేసి ఇంకొక పక్క తెల్లగా ఉంటాయన్నమాట. ఇంకా అంతే, గేమాతలు అయితే సింపుల్గానే అయిపోతాయి ఫ్రెండ్స్. మనం చేసుకునే విధానంలో ఉంటుంది, పిండి కూడా కలుపుకునే విధానంలో ఉంటుంది. నేనైతే ఈ పక్క గేమాతలు కాలుతున్నాయి, అటుపక్క డ్రైవర్కి అయితే రెడీ చేసేస్తున్నాను. ముందుగానే 10 నిమిషాల ముందే అతనికి ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇంట్లో వాళ్ళకి పెట్టేటప్పుడు టైం సరిపోదు కదా. ముందుగా ఆయనకి ఇచ్చేసానంటే దాని తర్వాత నేను పెట్టుకుంటాను అనమాట ఇంట్లో మళ్ళీ. అందుకనేసి నేను ఇక్కడ గేమాతలు వేస్తా, డ్రైవర్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సాంబార్ వేసి పెట్టేశాను, జ్యూస్ గ్లాస్లో పోసుకొచ్చి పెట్టేశాను. ఇంకైతే అన్నము కోబోసు అవి పెట్టాలి. పెట్టేసి ఏమేమి పెట్టింది ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అదే ఆయనకి పెట్టింది డ్రైవర్కి. అలా పెడతాను అనమాట అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్. ఈ గేమాతలు ఇంకా వేసేటివి ఉన్నాయి. ఇవి సాయంత్రం పుత్తూరు అయిపోయినాక ధోనియాలో గవ్వ చాయ్ తాగడానికి బయట నుండి మనుషులు వస్తారు కదా, అక్కడికి ఇచ్చి పంపాలన్నమాట. పక్కనే ధోనియా ఎత్తుకెళ్తారు, అందుకని దండిగా చేయాలన్నమాట. రోజు చేసినప్పుడల్లా కంపల్సరీ గేమాతలని, జెరీస్ అని, కోబోస్ అని, ఈ ఉల్లగడ్డ మరక్ చేసి కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఈ రంజాన్ నెలలో తప్పకుండా అవి అయితే ఉండాల్సిందే, వాళ్ళకి డైలీ చేయాల్సిందే అనమాట. చూడండి గేమాతలు ఎలా చేశాను అనేది కామెంట్ అయితే చేసేయండి. బాగా కుదిరినాయా లేదా, మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు అయితే ప్యాకెట్ చేశాను ఫ్రెండ్స్. రేపైతే మైదా పిండితో చేస్తాను, చూపిస్తాను, చూసేయండి. మైదా పిండితో కూడా ఎలా చేసుకోవాలి, అవి కూడా బాగా వస్తాయి. ప్యాకెట్ ఎలా ఉంటుందో అలాగనే. చూసారా, ఇంకా అయిపోయింది. ఇంకా చక్కెరపాకు అయితే వేసేసాను. తర్వాత ఇంకా బౌల్లో వేసేసి హాల్లోకి ఇచ్చి పంపించేయాలన్నమాట. మళ్ళీ మిగతాటివి ధోనియాలోకి ఎత్తుకెళ్తారు. చూడండి ఎంత గబగబా చేసుకోవాలో, పని ఎలా ఉంటుందో. అయినా నేను వీడియో తీస్తున్నాను కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దాని మీద తెల్ల నూగులు అయితే వేసాను. మా మేడం అయితే 5 నూగులు ఈరోజే నేను వేసాను అనమాట నూగులు. చూడండి గేమాతలు అయితే రెడీ అయిపోయినాయి. అలా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి జ్యూసులు, గేమాతలు, తర్వాత ఇది బుర్తకాల సీరు, తామర, తర్వాత కారం, ఎండి కారం దంచిపెట్టింది, తర్వాత పెరుగు ఉడకపెట్టింది. ఇంకా అవి డైలీ ఉండాల్సిందే ఫ్రెండ్స్ అవన్నీ. ఇంక ఇవన్నీ ఎత్తుకొని హాల్లో పెట్టాలన్నమాట. పెట్టేసాను హాల్లో. చూడండి వైట్ రైసు, చికెన్ రైసు, సాంబారు, గేమాతులు, మటన్ మరకు, ఆ పక్క కోబోస్ అనమాట. చూసారు కదా, ఇంకంతే వంటలు అయితే.